నటుడు పోసాని కృష్ణమురళి తన స్వీయ దర్శకత్వంలో ఆపరేషన్ అరుణారెడ్డి అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో భాగంగా జైలుకు వెళ్లటం తప్పేమీ కాదన్నారు. వైఎస్ జగన్ తనకు మంత్రి పదవి ఆఫర్ చేసినా తీసుకోలేదని, తనపై ఒక్క అవినీతి మరక ఉన్నా చెప్పుతో కొట్టవచ్చని పోసాని వ్యాఖ్యానించారు. ఈ చిత్రం పక్కా జర్నలిజం బ్యాక్డ్రాప్లోనే సాగే అద్భుతమైన స్క్రీన్ ప్లే మూవీ అని ఆయన తెలిపారు. ప్రజాసేవలో ఉండాలంటే సేవ చేయాలి, జైలుకు వెళ్లాలి, అందులో తప్పేమీ లేదని అన్నారు దర్శక నటుడు పోసాని కృష్ణమురళి. ఆయన చాలా కాలం తర్వాత తన స్వీయ దర్శక నిర్మాణంలో ఆపరేషన్ అరుణారెడ్డి అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలు తెలియజేయడానికి గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాను ఒక అవినీతి చేసినా, ఒక బ్రోకర్ పని చేసినా చెప్పుతో కొట్టొచ్చని పోసాని అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనను మంత్రి పదవి తీసుకోమన్నా తను తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ అరుణారెడ్డి అనేది నిజాయితీ పరురాలైన జర్నలిస్టుల కథ. సిన్సియర్గా ఉంటే జనాలకు నచ్చదు. దొంగైనా లోఫరైనా వాళ్ళకి బలగం ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు. హానెస్ట్గా బోల్డ్గా మాట్లాడితే వాడొక దొంగ, రౌడీ, సన్యాసి, వాడు సమాజంలో ఉండకూడదు అనేలా చూస్తుంటారు. ఇదే ఈ సినిమాలో చూపించాం. ఒక నిజాయితీ పరురాలైన జర్నలిస్ట్ బజారున పడుతుంటే ఒక మంచి ముఖ్యమంత్రి ఆమెకు హెల్ప్ చేయటమే ఈ సినిమా కథ. ఈ చిత్రానికి ప్రస్తుత రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. ఇండియాలోనే బెస్ట్ స్క్రీన్ ప్లేతో రానుందని నేను గర్వంగా చెప్తున్నాను. చివరి వరకు ఏం జరుగుతుందో గెస్ చేయలేని విధంగా ఈ కథ రాసుకున్నా. అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బీజేపీ, జనసేన ఇలా అన్ని పార్టీల వాళ్ళు చూడొచ్చు అని పోసాని కృష్ణమురళి చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూషించారనే ఆరోపణలపై పోసాని కృష్ణమురళి గతేడాది కొన్ని రోజులు జైల్లో ఉండి బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పోసాని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రజాసేవలో ఉండాలంటే సేవ చేయాలి, జైలుకు వెళ్లాలి, తప్పేం లేదు అని అన్నారు. అయితే ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాకి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జర్నలిస్టులు పదే పదే విషయాన్ని ప్రస్తావించగా చాన్నాళ్ల తర్వాత సినిమా చేసుకుంటున్నానబ్బా, నన్ను రోడ్డుపై పడేయకండబ్బా అని నవ్వుతూ అన్నారు పోసాని. నన్ను ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. అనవసరంగా నన్ను తిడితే నేను పెద్దగా రెస్పాండ్ అవుతా. నేను ఎలా పైకి వచ్చానో అందరికీ తెలుసు. నా లైఫ్ టైంలో నేను ఎప్పుడైనా ₹1 తప్పుడు మార్గంలో సంపాదించినా, నేను ఒక అవినీతి చేసినా, ఒక బ్రోకర్ పని చేసినా, అన్యాయంగా తిట్టినా, అకారణంగా ఎవరినైనా ఫిట్టింగ్ పెట్టినా నన్ను చెప్పుతో కొట్టొచ్చు. జగన్ గారు నన్ను ఎన్నోసార్లు పిలిచి మాట్లాడారు. నేనే అవినీతిపరుడనైతే జగన్ సార్ 5 ఎకరాల భూమి ఇవ్వండి, స్టూడియో పెట్టుకుంటా అని అడిగితే ఆయన నాకిస్తారు కదా. మంత్రి పదవి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ తీసుకోమని జగన్ గారు నన్ను అడిగారు. నాకు ఏమీ వద్దని చెప్పాను.